హాయ్ న్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకునే విధంగా ఈరోజు ఈజీగా చెప్తాను. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ వేసుకున్నాను. ఒక ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్కి ఒక ఎగ్ వేసుకున్నాను. అలాగే ఒక చిన్న బౌల్కి చికెన్, అలాగే కొంచెం చిన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes అనేది ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అనేది మనం చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి రావాలంటే స్మెల్ అలా ఫ్రై చేయాలి. తర్వాత ఒక బౌల్ రైస్ వేసుకున్నాను. బౌల్ రైస్ వేసుకున్న తర్వాత ఒక 1 minute అండి ఆ ఫ్లేమ్ మీద రైస్ని కూడా ఫుల్ వేడయ్యేటట్లుగా ఒక 5 minutes కుక్ చేయండి. రైస్ విరగకుండా స్లోగా కుక్ చేసుకోండి. తర్వాత మటన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, కారం, రుచికి తగ్గ కారం వేసుకొని స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకొని మొత్తం రైస్కి పట్టే విధంగా ఈ మసాలాస్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి అన్ని మసాలాలు కూడా కుక్ అయ్యి రైస్కి బాగా పడతాయి. రైస్ అయితే ఎంత హీట్ అయితేనే అంత టేస్ట్ ఉంటుంది. అప్పుడే ఆ రైస్కి కూడా స్మెల్ కూడా బాగా వస్తుందండి. తర్వాత టమాటా సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ 3 వేసుకున్న తర్వాత షెజ్వాన్ సాస్ ఉంటుందండి, అది కూడా ఒక స్పూన్ వేసుకుందాము. అది కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 5 minutes కుక్ చేసాం కదా, కొత్తిమీర వేసుకొని ఒక 1 minute అని ఫ్రై చేసామంటే అద్దరిపోయే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. బాయ్ అండి.